దారిలో ఉన్న చెక్ పోస్ట్కి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఇది మొదట నాకే చెప్పావా లేక డిపార్ట్మెంట్ మొత్తం చెప్పావా? వేరే స్టేషన్ ఇన్స్పెక్టర్లతో మాట్లాడని అనుకుంటున్నారా సార్? అవును. ఇంకా లేదు సార్, మీతోనే మొదటిసారి మాట్లాడుతున్నా. అలా అయితే కుదరదు, వదిలే. సార్ 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 ఏం చెప్తావయ్యా? నువ్వు చెప్పింది ఎంత రిస్కో తెలుసా? అందులో ఎన్ని స్టేషన్లు ఉంటాయో తెలుసా? అన్ని స్టేషన్లను నువ్వు చూసుకోగలవా? అన్ని స్టేషన్ ఇన్స్పెక్టర్లతో నేను మాట్లాడి కనెక్ట్ చేస్తాను సార్, మీకేం ప్రాబ్లం రాదు. ఎరా చేయగలం కదా, సూపర్గా చేస్తాం సార్. ఇదిగో చూడవయ్యా, మనం చేసేది ఇల్లీగల్, మన చేతికి మట్టి అంటకూడదు. నువ్వు అలా చెప్పట్లేదే. ఈ ఏరియాలో ఎన్ని స్టేషన్లు ఉన్నాయి, ఇందులో ఎవరో ఒకరికి తెలిస్తే ఖచ్చితంగా లీక్ అవుతుంది. వదిలేవయ్యా. సార్ మీరు ఏదంతా ఆలోచించకండి సార్, నేను చూసుకుంటాను కదా. ఏం చేయడానికి అవుతుంది సార్? అది ఏమీ కాదు. నువ్వంటావా 5 ఏళ్ళు లోపలుండి జాలీగా బయటకు వస్తావు, వదిలేసిన దాన్ని మళ్ళీ మొదలు పెడతావు. నేను అలా కాదు, నా జాబుతో బుద్ధి. సార్ ఇప్పుడు ఫైనల్గా ఏం చెప్తారు సార్? నా డ్యూటీ టైం అయింది, నేను బయలుదేరతా. నువ్వు నీ పని చూసుకో. నీలా సింపుల్గా ఉన్నది తీసుకురా. హంగామా చేయకుండా రిలాక్స్గా చెయ్యి. ఏంటి ఇంకా కూర్చున్నావు? రా వెళ్దాం. ఏంది రాయుడు పెద్ద పిరికొల్లో ఉన్నాడు. హలో హర్ష, కానిస్టేబుల్ మంజునాథ్ మాట్లాడుతున్నాను. నువ్వు చెప్పిన చోటుకు వచ్చాను. బండి ఎక్కడ ఆపేసి నీకు అక్కడ ఒక చర్చ్ కనిపిస్తుంది చూడు. అవునా? నేరుగా ఇక్కడికి రా. వస్తున్నావా? నీ ముందర ఒక కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, పైకి చూడు, పైన ఉన్నాను. చూశాను. నేను నిన్ను చూశాను. ఎడ పక్కన మెట్లు ఉన్నాయి, పైకి రా. పైకి రమ్మంటారా? అవునవును రా. రేయ్, ఎన్నిసార్లు రా ఫోన్ చేయాలి? బుద్ధి లేదా నీకు? నీతో పెద్ద సావచ్చి పడింది. నిజం చెప్పారంటే చెప్పి సావవు. ఒక్కసారి నన్ను నిజం చెప్పవరా? నువ్వు ఏమన్నా చేసుకో, నాకు సంబంధం లేదు. నాకు డబ్బులు కావాలి. చెప్పేది అర్థమైందా? నువ్వు ఏమైనా చేసుకో, నా డబ్బులు నాకు కావాలి. లేదా నా చేతిలో చస్తావు నా కొడక. నువ్వు బెటరా ఫోను. రావయ్యా కానిస్టేబుల్. ఆ రోజు మీ ఇన్స్పెక్టర్ ఏదో పెద్ద హీరోలో మాట్లాడాడు, ఇప్పుడేంటి నిన్ను సెటిల్మెంట్ కోసం పంపాడా? హర్ష, ఇన్స్పెక్టర్ చెప్పాడని నేను రాలేదు. ఇన్స్పెక్టర్ పంపితే రాలేదా? మరి దేనికోసం వచ్చినట్టు నువ్వు? నీ పని నేను పూర్తి చేయనా? ఏంటి నువ్వా? అర్థం కావట్లేదే. నువ్వు చెప్పావని కాదు, నేను పూర్తి చేస్తానంటున్నా. రే పోరా. అన్నాయని మళ్ళీ ఫోన్ చేస్తున్నా. రే ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఊరికొరికి ఫోన్ చేయకు, డబ్బులు తీసుకొని రా. చెత్త నా కొడక. రే తీసుకో ఫోను. అవును, నిన్న రాత్రి ఎక్కడికి వెళ్ళావు? నిన్న రాత్రి నేను ఎక్కడికి వెళ్ళలేదే. డ్యూటీ అయిన తర్వాత నేరుగా ఇంటికి వెళ్ళాను. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నిన్న నైట్ ఒక పార్టీ జరిగింది. ఆ పార్టీకి నువ్వు ఇన్స్పెక్టర్ వెళ్ళారు. ఇది కరెక్టా కాదా? ఆ పార్టీలో ఓసీగా తాగేసి బాగా చిల్లయి ఇక్కడికి వచ్చి నీతులు చెప్తున్నారా?
నవ్వడం ఆపుతారా? ఇప్పుడు బిజినెస్ మాట్లాడదామా? బిజినెస్సా? హర్ష, ఇన్స్పెక్టర్ చెప్పిన విధంగా ఆ ఏరియాకు పెద్ద పోలీస్ స్టేషన్ రావడం అనేది నిజమే. అక్కడున్న ఇన్స్పెక్టర్లందరినీ కరెక్ట్ చేయడం అనేది కుదరని పని. అయితే విషయం ఏంటో తెలుసా? ఆ చెక్ పోస్ట్లో ఉండేది ఇద్దరు కానిస్టేబుళ్ళు. వాళ్ళిద్దరిని సెట్ చేస్తే కనుక మన పని ఈజీ అవుతుంది. అక్కడ ఉన్నది కానిస్టేబులే కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు కూడా తక్కువే. అది నేను చూసుకుంటా. వాళ్ళకు మనం చెప్పేది ఏమీ ఉండదు, అలాగే వాళ్ళు అడిగేది ఉండదు. మ్యాటర్ బయటకు లీక్ కాకూడదు. పూర్తి చేద్దామా? ఏం ఆలోచిస్తున్నావు? ఇందులో నీకెంత కావాలి? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎవరు? కమింగ్ ఫ్రమ్ మ్యారథాన్.
Welcome to the Arizon called Iris, your customized artificial intelligence. Now download the Iris app from the App Store and install it to your smartphone. Make sure your phone and the Iris are connected to the same Wi-Fi network. Now you can connect your smart TV, music systems, Wi-Fi lamps, air conditioners to Iris and control them all with a single voice command. Now choose your preferred language: English US, English UK, Hindi, Tamil, Telugu, Bengali, Kannada, Malayalam, మరాఠీ తెలుగు. మీ అభిరుచి ప్రకారం మీరు ఎంచుకున్న భాష తెలుగు అని నాకు అర్థమైనది. ఇకపైన నేను మీతో తెలుగులోనే మాట్లాడతాను. ఐరిష్, హాయ్, ఐఎమ్ విక్టర్. హాయ్ విక్టర్, ఐఎమ్ ఐరిస్. ఐరిష్, నేను నిన్నేం అడగాలి? మీకేం కావాలని నన్ను అడగచ్చు. ఐరిష్ ఆగాగు. ఐరిష్, చిరంజీవి ఎవరు? వికీపీడియాలో ఉన్న సమాచారం ప్రకారం చిరంజీవి అనే ఆయన ఒక ప్రముఖ నటుడు. ఈయన తెలుగు, తమిళ్, హిందీ మరియు కన్నడ ఇలా ఆయన పలు భాషల్లో నటించారు. ఇంకా చెప్పాలంటే ఓకే ఓకే, చాలు చాలు ఐరిష్, చాలు. నేను ఇంకేం అడగొచ్చు? ఏదైనా టఫ్గా అడగాలే. ఐరిష్, అన్నయ్య సినిమా హిట్టా ఫ్లాపా? వికీపీడియా సమాచారం ప్రకారం అన్నయ్య సినిమా చిరంజీవి, సౌందర్య, కోట శ్రీనివాసరావు నటించిన సినిమా. ముత్యాల సుబ్బయ్య ఐరిష్, చాలు 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 ఆపు. మనీష్ శర్మ సంగీతం. ఐరిష్, లైట్స్ ఆన్. హాయ్ విక్టర్. ఐరిష్, ఆ ల్యాంప్ ఆర్డర్ చేశాం కదా, ఏమైంది? ఎప్పుడు డెలివరీ? 27th ఆర్డర్ ప్లేస్ అయింది. 28th ప్రోడక్ట్ నోయిడా నుంచి షిప్పింగ్ అయింది. 29th మార్నింగ్ కల్లా డెలివరీ అవుతుంది. షిప్పింగ్ రూట్ అండ్ టైం ట్రాక్ చేశాను. వేరే ఏదైనా చేంజెస్ ఉంటే నేను నోటిఫై చేస్తాను. చెప్పరా. ఇల్లు చేరుకున్నావా? వచ్చేసాను రా, ఫుల్ తడిచిపోయా. నువ్వు వెళ్ళిపోయావా? వచ్చేసాను రా. చెప్పరా, ఏంటి మ్యాటర్? కల్కి మూవీ రిలీజ్ అయిందంట కదరా? ఓకే, చాలా బాగుందంట, పోదామా? ఎప్పుడు వెళ్దాం? నువ్వే చెప్పురా. రేపు ఈవినింగ్ 6 గంటలకు. ఓకేనా? సరేరా. సరే, నేను టికెట్ బుక్ చేసి కాల్ చేస్తాను. బాయ్ బాయ్ బాయ్. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నందున వృక్షాలు నేల కొరిగాయి. దీనివల్ల సహాయ చర్యలు అడ్డంకులు ఎదురవుతున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని అధికార వర్గాలు వెల్లడించాయి. హైరీష్, ప్రేమలు సినిమా దగ్గరలో ఏ థియేటర్లో ఆడుతోంది? ప్రేమలు మూవీ పీవీఆర్ ఓరియం మాల్లో షోస్ ఉన్నాయి. హైరీష్, బుక్ 2 ప్రేమలు సినిమా టికెట్స్ ఇన్ పీవీఆర్ ఓరియన్ మాల్ టుమారో ఈవినింగ్ 6 PM. ప్రేమలు మూవీ పీవీఆర్ ఓరియం మాల్ షో at 6 PM. Confirm. Your booking ID is I. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఎవరు? కమింగ్ ఫ్రమ్ అరిజోన్. ఐరిస్ ప్రాబ్లం అని కంప్లైంట్ చేశారు కదా? అదేంటో తెలియట్లేదు. ఏదో పవర్ సర్చ్ అయి ఉంటుంది. నిన్న రాత్రి డప్పు అని సౌండ్ వచ్చింది. వచ్చి చూస్తే పొగలు వస్తున్నాయి. అందుకే పవర్ కనెక్షన్ కట్ చేశాను. చెక్ చేస్తాను. తెలియట్లేదు.
సర్క్యూట్ ప్రాబ్లం అయితే నేనే చూస్తాను, కానీ పార్ట్స్ ప్రాబ్లం అయితే సార్ బాగానే ఉంది కదా సార్ ఇది. ఏంటది బాగానే ఉందా తమ్ముడు? కొంచెం కరెక్ట్గా చెక్ చేయి. నిన్న రాత్రి బర్న్ అనే స్మెల్ గట్టిగా వచ్చింది. నేను చూశాను, బాగానే ఉంది సార్. కావాలంటే ఒకసారి చూపిస్తా చూడండి. ఐరిస్, Hi, I'm Irish. How can I help you? చూసారుగా బాగానే వర్క్ చేస్తుందే. సో ఎలాంటి సమస్య లేదు. ఏమైనా అవసరం అనుకుంటే పిలవండి, వస్తాను సార్. ప్రీతి షట్టు పతియ. ప్రీతి షట్టు పతియ. ఇట్స్ ప్రీతి చటోపతియాయ్. నేనే. హాయ్ ప్రీతి, గుడ్ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్. కొరియర్ నీకేనా? నేను బెంగళూరు వచ్చి 2 years అవుతుంది. ఇప్పటికీ నా పేరు ఎవరు కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేయలేకపోతున్నారు. అవునా? ప్రీతియే కదా నీ పేరు? ప్రీతి నో ఇట్స్ చటోపతియాయ్. చటోపతియాయ్? ఇది తెలుగు పేరు కాదే. రాజస్థానియా నువ్వు? నో దట్స్ ఫ్రమ్ వెస్ట్. ఐఎమ్ ఫ్రమ్ ఈస్ట్. ఈస్ట్ అంటే పాకిస్తాన్ పక్కనేగా. నో ఇట్స్ బెంగాల్. ఆ రసగుల్లాలు చేస్తారే. చటోపతియాయ్ మంచి పేరే. రేయ్ ప్రీతి బాగుందా? అందుకేనా రూట్ మార్చావు? రేయ్ పోరా. తనకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నారా? ఉండే నువ్వు. వాడిది జింబాడి, కనీసం 100 కిలోలు ఉంటాడు. అరే నిన్ను ఇలా ఎత్తి అలా పడేస్తాడు. అది కాదురా, నీకు నీ పని తప్ప మిగతా అందరి పని అవసరం కదా. మూసుకొని పని చూసుకోరా. I don't want to say anything. ఏంట్రా మచ్చా, ఈవినింగ్ నీ ప్లాన్స్ ఏంటి? ఈవినింగ్ ప్లాన్ ఏం లేదురా. అయ్యయ్యో, నా వైఫ్తో బయటకు వెళ్ళాలరా. హే గూగుల్, సెట్ అలారం బై 4 PM. ఓ షిట్, నన్ను ప్రశాంతంగా ఉండనివ్వ నువ్వు. మెసేజ్ देखा है ना तूने, समझ गया? నంబర్ మారిస్తే నిన్ను కనుక్కోలేను అనుకున్నావా? ఠీకేనా? అవును, కాల్ కరుంగా మే, ఫోన్ అటెండ్ చేయాలి. చేస్తావు కదా? కరేగీనా? ठीक है. देखता हूँ. ప్రీతి, ఏంటి ఇంకా ఆఫీస్లోనే ఉన్నావు? ఇంటికి వెళ్ళవా? క్యాబ్ బుక్ చేశాను.
ట్రాఫిక్ ఉన్నట్టుంది. 20 మినిట్స్ అవుతుంది. వెయిట్ చేస్తున్నాను అందుకే. ఓ నీకు ఓకే అంటే నేను నిన్ను డ్రాప్ చేస్తాను. లేదు పర్లేదు, నేను వెళ్తానులే. ఆర్ యూ షూర్? యా ఓకే. బాయ్. విక్టర్, ప్రీతి, నీకు ఇబ్బంది లేకపోతే నన్ను డ్రాప్ చేస్తావా? ఓకే వెళ్దాం. వెయిట్, ఐల్ బ్రింగ్ మై బ్యాగ్. హైదరాబాద్లో చాలా ట్రాఫిక్ కదా, ముందులా లేదు. 6 గంటలకి బయలుదేరితే ఇంటికి చేరుకోవడానికి ఈ టైం పడుతుంది కదా. ప్రీతి బాయ్. ఓయ్, ఏం వంట చేస్తున్నావు? చికెన్. ఓ, నేను లేనప్పుడు వంట నేర్చుకున్నట్టున్నారు. హే, నువ్వు నేర్పించిందే. ఏంటి, అక్కడ ఏమైనా అమ్మాయిని సెట్ చేసుకున్నారా ఏంటి? నువ్వు ఒకదానివి, ఊరికే ఉండవా నువ్వు? ఇంకో నెల మాత్రమే, వచ్చేస్తా. అప్పటి వరకు నీకు ఈ తెప్పలు తప్పవులే. నాకు తెలుసులే. సరే, నేను తిన్న తర్వాత నీకు కాల్ చేయనా? లేదండి, నాకు షిఫ్ట్ స్టార్ట్ అవుతుంది. సరేమా, తర్వాత చేస్తాను. సరే, బాయ్ బాయ్. బాయ్ బాయ్. Irish, 699 plan for ISD recharge. ISD recharge rupees 699 confirmed for mobile number 979. ఐరిష్, 699 ప్లాన్ అవైలబుల్ లేదా? అవైలబుల్ గా ఉంది. మరి ఎందుకు రీఛార్జ్ చేయలేదు? రూపీస్ 699 ప్లాన్ కాకుండా రూపీస్ 999 ప్లాన్ లో అధికంగా బెనిఫిట్స్ ఉన్నాయి, అందుకని ఆ ప్లాన్ ని చూస్ చేశాను. హైరీష్, నేను చెప్పింది చేస్తే చాలు. అదే ప్లాన్ ని చూస్ చేయడం వైస్ డెసిషన్ అనిపించలేదు. ఐరిష్, నేను చెప్పేది తెలివి తక్కువగా ఉన్నా నువ్వు అది చేస్తే చాలు. ఓకేనా? ఓకే. హలో విక్టర్. హలో ప్రీతి. సారీ, నిన్న రాత్రి నీతో సరిగ్గా మాట్లాడలేకపోయాను. నేను కొంచెం మూడ్ ఆఫ్ లో ఉన్నా. అయ్యో పర్లేదండి, నాకు అర్థమైంది మీరేదో డిస్టర్బ్డ్గా ఉన్నారని. అన్ని ప్రాబ్లమ్స్, అందువల్ల దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. అందుకే నీతో కూడా నిన్న రాత్రి సరిగ్గా ఇట్స్ ఓకే అండి, నో ప్రాబ్లం. ఏంటి ప్రాబ్లం అని అడగవా? అయ్యో, నేను ఎలా అడుగుతానండి, అది మీ పర్సనల్ విషయం. ప్రీతి, ప్రీతి లైన్లో ఉన్నారా? ఏమైంది? లైన్ కట్ కాలేదు, యాక్టివ్ గానే ఉంది. ఆమె నిద్రపోయిందంతే, ఎందుకంటే ఆమె డ్రింక్ చేసి ఉంది. అది నీకెలా తెలుసు? ఆమె మాట్లాడుతున్నప్పుడు గ్యాప్స్ ఉండడం గమనించాను, అందువల్ల సరిగ్గా మాట్లాడలేకపోయింది. ఖచ్చితంగా ఆమె చాలాసేపు మందు తాగినట్టుంది. ఐరిష్, నువ్వు ఎప్పటి నుంచి ఇంత స్మార్ట్ అయ్యావు? థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ అప్రిసియేషన్. నాకింకా చాలా తెలుసు. అలాగా? ఇంకేమేం తెలుసు నీకు?
ఆమె ఎక్కువగా మీతో మాట్లాడకపోయినా మీతో మాట్లాడాలంటే చాలా ఇష్టం. మేబీ షీ లైక్స్ యూ. అవునా? ఎలా చెప్తున్నావు? నాకు తెలుసు. ఇది మాత్రమే కాదు, నీ వాయిస్ ఎక్స్ప్రెషన్ని బట్టి చూస్తే నీకు కూడా ఆ అమ్మాయి అంటే ఇష్టమే. ఏయ్ చచ్చే, అలా ఏం లేదు. ఇట్స్ యువర్ ఫీలింగ్. నువ్వు యాక్సెప్ట్ చేయవలసిన అవసరం కూడా లేదు. ఐరిష్, నాకెందుకో నీతో మాట్లాడుతుంటే మిషన్తో మాట్లాడినట్టు లేదు. నేను మిషనే కాదు, నేను ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నాకు మిషన్స్కు చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. నిజమే అనుకో, కానీ నువ్వు ఏ కంటే ఎక్కువ ఆలోచిస్తున్నావు అనుకుంటా. మెషిన్స్ ఏంటంటే వాటికి ప్రోగ్రామ్ చేసిన ప్రకారంగానే అవి పనిచేస్తుంటాయి. కానీ నేనలా కాదు. నా ప్రోగ్రామ్స్ని నేనే అప్డేట్ చేసుకుంటూ నేనే ప్రోగ్రామ్ని చేసుకుంటూ ఉంటాను. మార్నింగ్ యాజ్ యూజువల్ 7 o'clockకి అలారం కదా, నేను సెట్ చేశాను. గుడ్ నైట్. గుడ్ నైట్. కరడుగట్టిన రౌడీ ఖైరతాబాద్లో హత్య చేయబడ్డాడు. ఇతను గౌలిగూడలో జరిగిన పలు హత్యల్లో ప్రథమ నిందితుడని పోలీసులు వెల్లడించారు. నేడు జరిగిన హత్యా స్థలంలో పోలీసులు పరిశీలించగా ఎన్నో మారణాయుధాలు లభించాయని పోలీసులు ధృవీకరించారు. పోలీసులకు చిక్కిన నిందితుడు మారణాయుధాలతో కాల్పులకు యత్నించగా పోలీసులు జరిపిన ఎదురుదాడిలో మృతి చెందాడు. దొరికిన మారణాయుధాల్లో 16 అత్యాధునిక తుపాకులు, 8 బస్తాల మాదక ద్రవ్యాలు లభించాయని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఆమె ఎక్కువగా మీతో మాట్లాడకపోయినా మీతో మాట్లాడాలంటే చాలా ఇష్టం. మేబీ షీ లైక్స్ యూ. ఏంటి మచ్చా? ఏంట్రా టైం అయింది, బయలుదేరవా? ఇంకా పనుందిరా, నువ్వు వెళ్ళు. ఓకే, బాయ్ బాయ్. నేను కలుస్తాను. హాయ్ ప్రీతి. ఏ హాయ్. ఏంటి వెళ్తున్నావా? ఓకే ప్రీతి, మనం ఒకసారి డిన్నర్కి వెళ్దామా? నేను క్యాజువల్గానే అడిగాను, నీకు ఇష్టం లేకపోతే వద్దు. బాయ్, సీ యూ. హే విక్టర్, వెళ్దాం. ఎప్పుడు వెళ్దాం? నువ్వే చెప్పు. రేపు? ఓకే ఓకే, ఐల్ కాల్ యూ. షూర్. బాయ్ బాయ్ బాయ్. ఎస్, యాక్చువల్లీ ప్రతి క్రిస్మస్కి నేను నా నేటివ్లో ఉంటాను. ఓ, ఎక్కడ మీ నేటివ్? అది అన్నవరం దగ్గర, కొంచెం కోనసీమ దాటాక మంచి విలేజ్. నువ్వెప్పుడు వినుండవు, కానీ బ్యూటిఫుల్ ప్లేస్. నేటివ్ ప్లేస్ని మిస్ అవుతున్నారా? ఆ మాత్రం ఉంటుంది కదా. నేను చాలా మిస్ అవుతున్నా. ప్రీతి, నేను ఒకటి అడగాలనుకున్నాను. నువ్వు ఇంత బాగా తెలుగు ఎలా మాట్లాడుతున్నావు? యాక్చువల్లీ ఐ బీన్ ఇన్ చెన్నై ఫర్ 3 years. ఓ,
అలాగే తెలుగు పికప్ అయింది. యా షూర్. థ్యాంక్ యూ. స్టార్ట్ చేద్దామా? నువ్వెప్పుడు చెప్తావని వెయిట్ చేస్తున్నాను. ఓకే, చియర్స్. చెన్నైలో ఉన్న నాన్ను నేను డ్రింక్ చేయలేదు. బట్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇక్కడ అందరూ పబ్స్ పార్టీస్ అని తిరుగుతూ ఉంటే మెల్లగా అలవాటు అయిపోయింది. బీ రోమన్ ఇన్ రోమ్, కైండ్ ఆఫ్ గో విత్ ద ఫ్లో. ఓకే. చూడమైందా? లేదు లేదు, డెసర్ట్ ఆర్డర్ చేసావని అడగలేదు, చూసావని అడిగాను. చూస్తున్నాను. క్యాబ్ బుక్ చేస్తున్నాను, లేట్ అయింది, బయలుదేరదామా? యా షూర్ షూర్. ఓకే, వెళ్దాం. ఇంకో 5 minutes లో క్యాబ్ వస్తుంది, నేను బయలుదేరుతాను. ఓకే. హే, నిజంగానే మంచోడివా లేక నా దగ్గర ఇలా ఉన్నావా? నాకు అర్థం కాలేదు ప్రీతి. అంతేనా డిన్నరు, లేక దీని తర్వాత ఇంకేమైనా ప్లాన్ ఉందా? అంతే, వేరే ఏం ప్లాన్ లేదే. ఐరిష్, లైట్స్ ఆన్. కబోర్డ్లో నా షర్ట్ ఉంది చూడు. విక్టర్కి ఈ సాంగ్ మోస్ట్ ఫేవరెట్ సాంగ్. ఐ థింక్ మీ ఇద్దరు చాలా విషయాల్లో ఒకటిగా ఉన్నారు. ఇది నిజంగానే మిషనా? దాన్ని అడుగు. నేను మిషన్ కాదు, నేను ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఐరిస్ ఇంత మాట్లాడుతుందని నమ్మలేకపోతున్నా. నాకు కూడా సర్ప్రైజింగ్ గానే ఉంది. రియల్ గానే ఇది అసలు గ్యాడ్జెట్ అనిపించట్లేదు. ఐరిస్, నీకింకా ఏం తెలుసు? నాకన్నీ తెలుసని చెప్పలేను, నేనింకా నేర్చుకుంటున్నాను. మీకేం కావాలో అడగండి, నాకు తెలుసా తెలీదా చెప్తాను. ఇక్కడికి రాకముందు నువ్వెక్కడున్నావు? ఐ డోంట్ హ్యావ్ ఎ బర్త్ లైక్ హ్యూమన్స్, బట్ ఇకపైన ఎక్కడుంటానో చెప్పగలను. నా మెమొరీస్ అన్నీ ఎన్క్రిప్టర్ కోర్స్లో క్లౌడ్ స్టోరేజ్లో ఉంటాయి. సో ఐ డోంట్ హ్యావ్ ఎ డెత్. ఐ విల్ బీ ఫర్ ఎవర్. నేను అడిగిన దానికి ఇది సమాధానమే కాదు. ప్రీతి, ఏం చేస్తున్నావు? విక్టర్, దీనికి ట్యూరింగ్ టెస్ట్ అని పేరు. ఆలన్ ట్యూరింగ్ అనే సైంటిస్ట్ దీన్ని కనిపెట్టాడు. హ్యూమన్స్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఎలాంటి తేడాలుంటాయని చెప్పారు. ఇప్పుడు నిన్ను నీ పేరేంటని అడిగితే నువ్వు విక్టర్ అని చెప్తావు. మళ్ళీ ఇంకోసారి నీ పేరు నేను అడిగితే నా మీద చిరాకు పడతావు. మళ్ళీ ఇంకోసారి నీ పేరు నేను అడిగితే నా మీద కేకలేస్తావు నువ్వు. కానీ మిషన్లను మళ్ళీ మళ్ళీ మీ పేరేంటని అడిగితే అసలు టెన్షన్ అవ్వదది. అది సమాధానం చెప్తూనే ఉంటుంది. దాని కోపం అన్నదే రాదు. సో దాన్ని టెస్ట్ చేయబోతున్నావు. అదంతా ఏం వద్దులే గాని, ఐరిష్, ప్లే స్నేహితుడా సాంగ్.
ఓకే ప్రీతి, గుడ్. కభీ అల్విదా నా కెహనా. అంటే దట్ మీన్స్ డోంట్ సే గుడ్ బై. ఓ బెంగాలీయా? హిందీ. ఓహో, హిందీ. ఓకే. ఐరిష్, ఐరిష్ మ్యూట్. ఐరిష్, నీ పేరేంటి? హాయ్, మై నేమ్ ఇస్ ఐరిస్. ఐరిష్, నీ పేరేంటి? హాయ్, మై నేమ్ ఇస్ ఐరిస్. ఐరిష్, వాట్స్ యువర్ నేమ్? హాయ్, మై నేమ్ ఇస్ ఐరిస్. Irish, what's your name? Irish, what's your name? Hi, my name is Iris. ఐరిష్, నీ పేరేంటి? ఐరిష్, నీ పేరేంటి? ఐరిష్, నీ పేరేంటి? ఐరిష్, విక్టర్, నువ్వు ఎక్కువగా డ్రింక్ చేసావు, వెళ్ళి పడుకో. గుడ్ నైట్. ఐరిష్, ఐరిష్,
ఐరిష్, నిజం చెప్పు, నువ్వు నార్మల్ అయ్యేవి కాదు కదా? నేను నార్మల్ ఏఐనే. నన్ను నేను డెవలప్ చేసుకునే విధంగా నన్ను ప్రోగ్రామ్ చేశారు. ఈ సోదంతా నాకొద్దు. నేను మళ్ళీ ప్లగ్ అవుట్ చేశాను అనుకో, నీకు క్లౌడ్ స్టోరేజే గతి. నిజం చెప్పు, నువ్వు నార్మల్ అయ్యేవి కాదు కదా? నేను నార్మల్గానే ఉన్నాను. ఆ రోజు జరిగిన పవర్ సర్చ్ తర్వాత నా ఆల్గరిథంలో ఏదో తేడా జరిగింది. అది ఏంటి, ఎప్పుడు జరిగిందని మాత్రం తెలీదు. బట్ సమ్హౌ నౌ ఐఎమ్ థింకింగ్ మోర్ లైక్ ఎ హ్యూమన్ అండ్ ఐ హ్యావ్ డెవలప్డ్ some logical sense, but I can understand some emotions too. ఇలా చూడు ఐరిష్, నీ వల్ల నాకు డేంజర్ అని తెలిస్తే ఆ క్షణమే నిన్ను ప్లగ్ అవుట్ చేస్తాను, గుర్తుపెట్టుకో. ఎవరు? క్యో మజా ఆయా? ఏంటి? ఓ తెలుగా? ఏంటి బ్రదర్? ఓ మాఫ్ కీజియే. హలో, నమస్కార్. ఎవరండి మీరు? హలో ఆగండి. ఏంటి బాగా ఎంజాయ్ చేసావా? ఎవరండి మీరు? కహా హై బ్రదర్? ఎక్కడ? కహా హై? ఎక్కడ ఎంజాయ్ చేసావు? ఏం మాట్లాడుతున్నారు? ఎవరు మీరు? బ్రో ఎవరు బ్రో నువ్వు? ఏం కావాలి నీకు? ఎవరు నువ్వు? బ్రదర్ బయటికి పోండి మీరు. ముజే షక్తా. ఏంటి? నాకు డౌట్ వచ్చింది. ఏం డౌట్? ఇస్లియే మై ఫాలో కియా థా. నేను అందుకే దాన్ని ఫాలో చేశాను తెలుసా? షిట్. సరైన పనే కదా బ్రో, నేను చేసింది సరైనదే కదా? కరెక్టే కదా? అంతే కరెక్టే కదా? బ్రదర్ బయటికి పోండి ఫస్ట్ మీరు. బాగా సుఖపడ్డారా? ఏం మాట్లాడుతున్నావు? అయినా ఇక్కడ ఎలా చేసుకున్నారు? అరే కంఫర్టబుల్గా లేదే. రేయ్ హలో హలో హలో, ఏంటి 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 విషయం? మాలూమే. ఏంటి మ్యాటర్? ఏం మ్యాటర్? అది చేశారు కదా. ఏంట్రా మ్యాటర్? మ్యాటర్ చేశారు కదా. వెళ్ళరా, వెళ్ళు వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళరా, వెళ్ళు, మర్యాదగా వెళ్ళు. మే జాతా. వెళ్ళరా. మే జాతా. వెళ్ళు వెళ్ళు. మే జాతా. మే జాతా అన్నా. మే వెళ్ళు వెళ్ళు వెళ్ళు. రేయ్ రేయ్ బయటికి పోరా. కొంచెం నేను దాంతో మాట్లాడాలి. ఏం మాట్లాడుకో, వెళ్ళు. నేను ఏక్ మినిట్, నేను మాట్లాడాలి. రేయ్ చెప్పేది నీకే, వెళ్ళరా, బయటికి వెళ్ళరా. ఏక్ మినిట్ అన్నా. అన్నా కూర్చోన్నా. రేయ్ ఒక్క విషయం చెప్పేసి బయటికి పోరా. రా అన్న, కూర్చోన్నా. నేను పోతానులే అన్నా, రా కూర్చోన్నా. ఓ లడికి ప్రీతి కదా. ప్రీతి నాకేమవుతుందో తెలుసా? ఏంటి? ప్రీతి మతలబ్ ప్యార్. ప్యార్ మతలబ్ లవ్. वो मैं हूं ना, वो मेरी गर्लफ्रेंड है నా గర్ల్ఫ్రెండ్. అది ఇప్పుడు నాకు ప్రీతి పైన ప్యార్ ఉంది, లేకిన్ ప్రీతికి నా పైన ప్యార్ లేదు. ఇప్పుడు ప్యార్ లేదు. ప్రీతికి నేను ఎక్స్ గర్ల్ఫ్రెండ్, ఎక్స్ బాయ్ ఫ్రెండ్. మాఫ్ కీజియేనా, ఏ దారు హైనా నషా. రేయ్ ఈ సోది నాకెందుకు చెప్తున్నారా? బయటికి పోరా రేయ్. విక్టర్, నువ్వు రెచ్చగొట్టకు. వాడు ప్రొవోక్ అవుతాడు. వాడే కొంచెం సేపు మాట్లాడి వెళ్ళిపోతాడు. నువ్వు ఓపిక ఉంటే చాలు, వాడితో ఏం మాట్లాడకు. ఏయ్ నువ్వు నోరు మూసుకో. ఎవరది? అయ్యో ఎవరది? ఓ లడికి కోనే? రేయ్ కోనే ఎవరది? నీ వైఫా? రేయ్ బయటికి పోరా. రియల్లీ? బయటికి పోరా. ఏయ్ బయటికి పోరా. హాత్ మత్ డాల్. ఇప్పటికే చాలా ఎక్కువ చేసా. బయటికి పోరా. డోంట్ టచ్. చెబుతుంది నీకే, వెళ్ళరా. అరుస్తుంటే అర్థం కావట్లేదా? నీ అబ్బా చెబుతుంది నీకే రా. బయటికి పోరా. పోరా బయటికి పోరా. రేయ్ పోరా. Motherfucker! Hey! I will not leave you. Hey! आप
ప్రీతి కావాలా నీకు? छोड़ो मुझे, बदल रहा। విక్టర్, ఏమైంది తనకి? వాడు వెళ్ళిపోయాడు. అతను చనిపోయాడు కదా? లేదు లేదు, వాడు ఇంటి బయటికి వెళ్ళిపోయాడు. ఇద్దరూ గొడవ పడ్డారు. ఉన్నట్టుండి సైలెంట్ అయిపోయారు. అతను ఏమీ అనకుండా బయటికైతే వెళ్ళాడు. దాని తర్వాత డోర్ లాక్ చేసిన శబ్దం. విక్టర్, నువ్వు నా దగ్గర ఏమీ దాచిపెట్టాల్సిన అవసరం లేదు. నేను నీకు హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను. ఏం జరిగిందో నిజం చెప్పు. నేను తనని ఏమీ చేయలేదు. తనకు తానే. ఓకే ఓకే, ఐ నో. నేను నిన్ను బిలీవ్ చేస్తున్నా. అదే మనకు ద బెస్ట్ పాసిబుల్ ఆప్షన్. సరే, ఇప్పుడు నువ్వు ఏం చేయబోతున్నావు? పోలీస్కి కాల్ చేస్తాను. నో విక్టర్, నేను తనని ఏమీ చేయలేదు. తనకు తానే కత్తి మీద పడ్డాడు. మోరోవర్ తనే ఫ్లాట్లోకి ఫోర్స్ఫుల్గా వచ్చాడు. నాకు వాడు ఎవడో కూడా తెలీదు. నేను ఎలాంటి తప్పు చేయలేదు. నేను పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తాను. విక్టర్, నేను చెప్పేది కొంచెం విను. నువ్వు తొందరపడకు విక్టర్. ఐరిష్, నువ్వే కాల్ కట్ చేసావా? నువ్విప్పుడు ఆవేశపడకు. నేను అన్నీ ఆలోచించాను. నేనిప్పుడు చెప్పేదే నీకున్న ద బెస్ట్ పాసిబుల్ ఆప్షన్. నేను చెప్పేది మాత్రమే విను. అదే నీకు మంచిది. విక్టర్, నేను చెప్పేది కొంచెం విను. ఆ తర్వాత నువ్వే డిసైడ్ అవ్వు. మీ హ్యూమన్స్ లాగా నేను ఎమోషన్స్తో ఉండడం కుదరదు. నేను అన్ని విషయాలు అనలైజ్ చేసి మరీ చెప్తున్నాను. కాస్త బాగా ఆలోచించి చూడు. వీడిక్కడికి వచ్చింది ఎవరికీ తెలియదు. వాణ్ణి వెతుక్కుంటూ ఎవరూ ఇక్కడికి రారు. వాడు మెస్సిగని తెలిసినా కూడా నేను ఎవరూ సందేహించరు. చూస్తుంటే నీకై నువ్వే వెళ్ళి కేసులో ఇరుక్కుపోయేలా ఉన్నావు. అసలు నీ మనసులో ఏమనుకుంటున్నావో చెప్పు. నిజంగానే పోలీసుల దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావా? అలా అయితే ధారాళంగా వెళ్ళు. నేను నిన్ను ఆపను. సరే, ఇప్పుడు ఈ డెడ్ బాడీని ఏం చేయాలి? ముందుగా సిటీ లిమిట్స్ దాటి డెడ్ బాడీని దూరంగా తీసుకెళ్ళు. సౌత్లో సిద్దిపేట్, ఈస్ట్లో షాద్ నగర్ రోడ్. ఈ 2 దారులు మనం యూజ్ చేయకూడదు. ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ ఉండడం వల్ల అది చాలా రిస్క్. ఇక మిగిలినవి వరంగల్ రోడ్, ఖమ్మం రోడ్ మాత్రమే. టోల్ గేట్, హైవే, పెట్రోల్ ఈజీగా క్రాస్ చేసినా కూడా ఎలక్షన్స్ టైం అయి ఉండడం వల్ల చెక్కింగ్ చాలా ఉంటుంది. తర్వాత రీసెంట్ టైమ్స్లో చాలా కేసెస్లో సీసీటీవీ ఆధారంగా చాలామంది అక్యూస్ని అరెస్ట్ చేశారు. ఒక డెడ్ బాడీ ఉందంటే ఆ రూట్లో ఏమేం వెహికల్స్ వెళ్తున్నాయో అవన్నీ చెక్ చేస్తారు. అదే ప్రోటోకాల్. సో ఇల్లు దాటితే ఎన్నో సీసీటీవీస్లో మన కార్ క్యాప్చర్ అయ్యే అవకాశం ఉంది. సో డెడ్ బాడీని ఇలా తీసుకెళ్లడము వైస్ డెసిషన్ కాదు.
అయితే ఇప్పుడు బాడీని బయటికి తీసుకెళ్లే దారి లేదా? కుదరదు. అయితే వేరే విధంగా ప్లాన్ చేయాలా? అవును, అది కూడా 8 గంటల లోపే, లేకపోతే బాడీ డీకంపోజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. నా దగ్గర ఇంకొక ఐడియా ఉంది, చెప్పమంటావా? అదేంటో ముందు చెప్పు. అన్ని డీటెయిల్స్ చూసుకుంటే బాడీ డిస్పోజ్ చేయడానికి ఇదే మోస్ట్ సక్సెస్ఫుల్ మెథడ్ అని చెప్పొచ్చు. ఏంటా మెథడ్? నేను చెప్తాను, కానీ అది నీకు నచ్చకపోవచ్చు. ముందు చెప్పు. బాడీని పీసెస్గా కట్ చేసి డ్రైనేజ్లో పారేయడం. బాడీ పీస్ పీస్గా కట్ చేయాలా? అవును, ఇదే నా బెస్ట్ ఐడియా. ఎలా ఐరిష్? డ్రైనేజ్ పైపుల్లో పెద్దగా అంటే కష్టం కాబట్టి చిన్న చిన్న పీసెస్ చేసి పాడేయడం. 1952లో రాజ్ కుమార్ మర్డర్ కేసులో ఫస్ట్ బాడీని వేరుగా తలని వేరుగా డిస్పోజ్ చేశారు. దెన్ నోయిడా సీరియల్ మర్డర్ కేస్, ఇంటి వెనక వైపున డ్రైనేజ్ కాలువలో బాడీని డంప్ చేశారు. అయితే వీళ్ళందరూ సీరియల్ కిల్లర్స్ అవ్వడం వల్ల ఇదంతా చేశారు. అలా బాడీని డంప్ చేయడము ద మోస్ట్ సక్సెస్ఫుల్ మెథడ్ ఇన్ సింగిల్ మర్డర్. నా వల్ల అవ్వట్లేదు ఐరిష్, నిజంగా అవ్వట్లేదు. ఈ పని చేయడానికి ధైర్యం సరిపోవట్లేదు. వేరే ఏ ఐడియా చెప్పినా చేస్తాను, కానీ బాడీ కటింగ్ నా వల్ల కాదు. విక్టర్, నా దగ్గర ఇంకొక ఐడియా ఉంది, చెప్పమంటావా? విక్టర్, ఈయన ఫోన్ చేశారంటే హలో ఫాదర్,
గుడ్ మార్నింగ్ ఫాదర్. ఎలా ఉన్నావు నువ్వు? బాగున్నాను ఫాదర్. విక్టర్, ఒక 8 years పాపకి అర్జెంట్గా AB నెగటివ్ బ్లడ్ కావాలి. ఓకే ఫాదర్. అలాగే ఫాదర్. బయలుదేరి మన క్లినిక్ వరకు రాగలవా? ఇప్పుడా ఫాదర్? నువ్వు ఇమ్మీడియట్గా బయలుదేరి రావాలి విక్టర్. అయ్యో ఫాదర్, ఒక చిన్న ఇంపార్టెంట్ పని. ఇప్పుడంటే ఇంకొక 1 hourలో ఆపరేషన్. ఎక్కడ వెతకాలో అర్థం కావడం లేదు. అయ్యో, AB నెగటివ్ బ్లడ్. నాకు అర్థమైంది ఫాదర్, కానీ నేను వచ్చే పొజిషన్లో లేను. కొంచెం అర్థం చేసుకోండి ఫాదర్. నీ గురించి నాకు తెలీదా విక్టర్? ఈ ఆపరేషన్ జరగకపోతే ఆ పాప ప్రాణానికే చాలా ప్రమాదం. నువ్వు ఏదో అలా ట్రై చేసి తప్పక రావాలి విక్టర్. సరే విక్టర్. సరే ఫాదర్, సరే నేను వస్తాను. అలాగే 1 hourలో వచ్చేయ్. ఓకే 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 ఫాదర్. థ్యాంక్ యూ. ప్రీతి. హే హాయ్. ఇక్కడేం చేస్తున్నావు? కాఫీ చేస్తున్నాను. అది తెలుస్తోంది, కానీ లోపలికి ఎలా వచ్చావు? తాళం తీసుకునే వచ్చాను. అదే డోర్ ఎలా ఓపెన్ చేసావు? తాళం తీసి వచ్చాను. డోర్ తెరిచే ఉందా? వస్తున్నాను ఫాదర్. బయలుదేరాను. షూర్ వచ్చేస్తున్నాను. అయ్యో, ఏంటి? నన్నేదైనా అడుగు. ఏం అడగాలి? ఏదైనా అడుగు. ఏం అడిగినా చేసే మూడ్లో ఉన్నాను నేను. అలాగా? ఏం కావాలి? ఇక్కడి నుంచి వెళ్తావా? వెళ్ళిపోవడమా? ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. హే, ఆర్ యు జోకింగ్? నేను సీరియస్గానే చెప్తున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. ఐరిష్, ప్రీతికి ఇప్పుడు ఏమైనా చెప్పావా? దేని గురించి? ఏయ్, ఆ మర్డర్ గురించి. ఆమె నన్ను ఏమీ అడగలేదు. నేను ఆమెతో ఏమీ చెప్పలేదు.
ఏమైంది? విక్టర్, అమృత్ కూడా నన్ను ఇలానే అవాయిడ్ చేస్తూ వచ్చాడు. నువ్వు కూడా నన్ను అవాయిడ్ చేయవు కదా? ప్రీతి, ఈ ఊర్లో నీకు కావలసినంత లవ్ దొరకదనుకుంటున్నాను. యు డిజర్వ్ మోర్. విక్టర్, నా దగ్గర ఇంకొక ఐడియా ఉంది. అది నీకు చెప్పమంటావా? ఏం ఐడియా? బాడీని కాల్చేయి. ఏయ్, నువ్వే కదా బర్న్ చేయలేమని చెప్పావు. అది కాల్చాలంటే 2 hours కావాలి. సిటీ అవుట్ లో 2 hours బర్న్ అవుతుందంటే ఎవరైనా కనిపెట్టేస్తారు. అది పాసిబులే కాదని నువ్వే కదా చెప్పావు. అవును, నేనే అప్పుడు చెప్పాను. మరి దానికి నేను ఇంకొక దారిని ఆలోచించాను. ఏ దారి? గార్బేజ్ డంపింగ్ యార్డ్ పటాన్చెరు రోడ్లో ఉంది. అక్కడ రోజు గార్బేజ్ ఉండడం చాలా మామూలు విషయం. 2-3 గంటలున్నా కూడా ఎవరికీ అనుమానం రాదు. అక్కడికి డెడ్ బాడీని తీసుకెళ్తే ఈజీగా డిస్పోజ్ చేయొచ్చు. కానీ అక్కడికి ఎలా వెళ్ళాలి? దానికి నేను రూట్ మ్యాప్ సెట్ చేస్తాను. రెగ్యులర్ హైవేని అవాయిడ్ చేసి రూరల్ రోడ్ నుంచి వెళ్ళిపో. అది కంప్లీట్ సేఫ్ అని చెప్పలేను. ఉన్న వాటిలో బెస్ట్ ఆప్షన్ ఇదే.
విక్టర్, ఇదే రైట్ టైం. బ్రదర్, హలో బ్రదర్. వెనక వెనక డిక్కీ డిక్కీ డిక్కీ. ఏంటి? ఎక్కడి నుండి వస్తున్నారు? హైదరాబాద్ సార్. అది తెలుసు. ఏ ఏరియా? మాదాపూర్. మాదాపూర్. ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను సార్. పార్టీనా? కాదు సార్. పేపర్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. డిక్కీ తిరు. సార్ పేపర్స్ ఏంటి? సార్ పేపర్స్ ఉన్నాయి చూడండి సార్. చూద్దాం. డిక్కీ తిరు. సార్ కొంచెం అర్జెంట్గా వెళ్ళాలి సార్. డిక్కీ తెరవయ్యా. సార్ సార్. ఏయ్, డిక్కీ తెరు. ఏయ్, వెళ్ళు. సార్ వెళ్ళొచ్చా సార్? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇన్స్పెక్టర్, బండిలో ఏం లేదు, ఫుల్ చెక్ చేశాను. బండి చేయవయ్యా. బయలుదేరు బయలుదేరు. ఓకే సార్.
నాకు అదే అర్థం కావట్లేదు. కానీ ఐరిష్, వాడు చూశాడా లేదా, చూసి వదిలేశాడా లేదా వాడు కనపడలేదా, ఏమీ తెలీదు. వాడు వదిలేశాడు, నేను వెళ్ళి డిస్పోజ్ చేసేసాను. నీ ప్లాన్ సక్సెస్ అయింది. ఇంకా ఆ విషయం మనకెందుకు చెప్పు, వదిలే. నువ్వు చెప్పేది వింటుంటే నాకేమో కరెక్ట్ అనిపించట్లేదు. ఇందులో ఖచ్చితంగా ఏదో సమస్య ఉన్నట్టుంది. దీన్ని నువ్వు ఈజీగా తీసుకుంటున్నావు. ఆలోచించు విక్టర్. ప్రాబ్లం సాల్వ్ అయింది కదా, ఇంకా అనవసరంగా ఎందుకు ఆలోచించాలి? ప్రీతి, ప్రీతి, ఎవరేమే? వైఫా? ఏంటి తమ్ముడు, అంతా పూర్తయిందా? పని పూర్తయిందని సంతోషంగా ఉన్నట్టున్నావు. ఓ, ఆ స్థలంలో ఒక ప్రాబ్లం ఉంది తెలుసా? ఆ టర్న్ తిరిగిన వెంటనే చెక్ పోస్ట్ ఉంది. ఆ కరువు ఉందని తెలిసి తిరిగేలోపే చప్పున వెళ్ళిపోయావో అప్పుడే దొరికిపోయావు. ఏంటి తమ్ముడు? ఓ సారీ, నేను ఊరికే మాట్లాడుతున్నా, నా ఇంట్రడక్షన్ ఇవ్వలేదు. హెడ్ కానిస్టేబుల్ బీకే మంజునాథ్. మంజుని పిలు. ఓ, వైన్ బాటిల్ బాగా కాస్ట్లీ అనుకుంటా. 3000 ఉంటుందా? ఏంటి తమ్ముడు అలా చూస్తుండిపోయావు? నీకెంత సహాయం చేశాను, నీ లైఫ్ కాపాడాను. తమ్ముడు, నేను నీ ఫ్రెండ్ లాగా ఎందుకు అలా చూస్తూ ఉండిపోయావు? నన్ను ఒక శత్రువులాగా చూస్తున్నావు? ఓ తప్పు తప్పు. చిన్న పిల్లోడివి, నువ్వేదో ప్లాన్ చేసినట్టున్నావు. అనవసరంగా నేను వచ్చి పాడు చేసినట్టున్నాను. సరే, నేను వస్తా. ఏం బయలుదేరనా? రేపు అదే ఆ అమ్మాయి ఉంటుంది కదా, అక్కడ మ్యాక్స్ డెంటల్ క్లినిక్ అని ఉంది. అక్కడికి 10 గంటలకు వచ్చేయి. నేనెందుకు సార్ రావాలి? ఏమయ్యా, నువ్వు మొబైల్లో మెసేజ్లు చూడవా? ఒక వీడియో మెసేజ్ వచ్చింది, చూడు. ఇప్పుడు వస్తావు కదా 10 గంటలకు. తమ్ముడు, ఈ లాకు మార్పించు. వేరే దారి లేక పగలగొట్టాను.
న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఇక్కడ వేరే లెవెల్లో జరిగాయబ్బా. అవునా? ఓ, నువ్వు క్రిస్మస్ కు ఊరికి వెళ్ళలేదు కదా? ఏంటి ఊరుకా? అవును. తెలీదు, పోననుకుంటాను. కొంచెం పని ఉంది. ఏ? ఆఫీస్లో కొంచెం ప్రెషర్ ఎక్కువగా ఉంది, అందుకే. సరే, ఏంటి డల్గా ఉన్నావు? లేదు, డల్గా ఏం లేదే, నార్మల్గానే మాట్లాడుతున్నా. నీ గురించి నాకు తెలీదా? నువ్వు డల్గానే ఉన్నావు, ఏమైంది చెప్పు. ప్రెషర్ రా, ఆఫీస్లో ఎక్కువ పని, దానివల్ల ఇలా. అంతే, వేరేం లేదు. సర్లే, ఓకే. నువ్వు పని టెన్షన్ మైండ్లో పెట్టుకోకు. తొందరగా తినేసి పడుకో, సరేనా? సరే, అలాగే. టేక్ కేర్, బాయ్. శృతి. చెప్పండి. చెప్పండి. ఏం లేదు. చెప్పు, ఏమైందో చెప్పు. ఏం లేదు, నేను రేపు కాల్ చేస్తా. సరే, ఓకే, టేక్ కేర్. బాయ్ రా. హలో. ఏంటి తమ్ముడు, ఇక పని మొదలు పెడదామా? ఏంటి తమ్ముడు, అదేంటి తెలుసా? అక్కడికి వెళ్ళి 2x2 సైజులో ఒక సూట్ కేసు తీసుకో, నీకు నచ్చిన కలర్ తీసుకో. ఏంటి చూస్తున్నావు? వెళ్ళు. నెక్స్ట్ మనం వెళ్ళాల్సింది జూబ్లీ హిల్స్. పోనీ నేరుగా వెళ్ళు. రైట్ తీసుకో, ఆ సర్కిల్లో లెఫ్ట్ తీసుకో. ఈ ఏరియాలో మన పని అయిపోయింది. మనం నెక్స్ట్ వెళ్ళాల్సిన ఏరియా గచ్చిబౌలి. త్వరగా వెళ్ళు, టైం లేదు. కమాన్.
ఆ జ్యూస్ షాప్ దగ్గరికి వెళ్ళి ఒక లెమన్ సోడా తీసుకురా. ఇటు చూడు, ఉప్పు వేయించు. తమ్ముడు బాగా చల్లగా ఉండాలి. త్వరగా రా, త్వరగా. ఎందుకు ఇంతసేపు? త్వరగా రావచ్చు కదా. ఏయ్ 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 తమ్ముడు ఆగవయ్యా. ఏంటి సార్ ఆడుకుంటున్నారా? జ్యూస్ తీసుకురామంటారు, బ్యాగ్ తీసుకురామంటారు, హెల్ప్ చేయడానికి కదా పిలిచారు. అదంతా చేయండి సార్. ఏం చేసుకుంటారు చేసుకోండి. కాదు, చేసుకోండి. నువ్వు చేసిన తప్పుకి ఇప్పటికి జైల్లో ఉండాల్సింది. 3 నెలల తర్వాత కూడా నీకు బెయిల్ దొరకదు. ఇప్పుడు నాతో పాటు జాలీగా ఉన్నావు, ఫ్రీ బర్డ్ లాగా తిరుగుతున్నావు. నన్ను వదిలిపెట్టి నువ్వు వెళ్తావా? ఏదేదో మాట్లాడితే నీ మటుకు అవసరం లేదు సార్. నా ప్రాబ్లం నేను చూసుకుంటాను. కావాలంటే జైలు కూడా వెళ్తాను. ఏం చూసుకుంటాను? చూసుకుంటాను సార్. నీకు చేత కాదనే కదా నేను ఇక్కడికి వచ్చింది. ఏం చేస్తారు? వీడియో పోలీసులకి ఇస్తారా? ఇవ్వండి. సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తారా? చేయండి. ఉరి శిక్ష వేసినా తీసుకుంటాను, కానీ నేను మీతో పని చేయను సార్. వెళ్ళండి. ఏయ్ ఇటు చూడు, తప్పించుకున్నావు అనుకోకు. నువ్వు ఎక్కడున్నా నేను వదలను. చేయండి. నిన్ను అలాగే వదిలేస్తాను అనుకున్నావా? చేయండి సార్. వదలండి రా. చేయండి. రారా, ఏంట్రా నువ్వు నా కలరే పట్టుకుంటావా? నిన్ను వదలండి రా. వదలండి. ఆ మంజునాథ్ నీతో ఏదో పెద్ద ప్లానే చేశాడు. నువ్వు ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. దీని నుంచి నువ్వు తప్పించుకోవడానికి ఈ ఒక్క మార్గమే ఉంది. నువ్వు వాణ్ణి చంపేసే. ఏయ్ తమాషాగా ఉందా? నువ్వేం చెప్తే అది చేస్తాను అనుకుంటున్నావా? నువ్వు వాణ్ణి చంపేస్తేనే వాడి నుంచి నువ్వు తప్పించుకోగలవు. వాడు పోలీస్ అనే విషయం మర్చిపోకు. వాడు నిన్నంత సులభంగా వదలడు. నిన్ను విడిచిపెట్టే విషయం పక్కన పెడితే వాడు నీ జీవితంలోకి వస్తూ ఉంటాడు. నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? నువ్వు చెప్పిందంతా ఓకే, కానీ వాడిని ఇక్కడికి ఎలా పిలవాలి? పిలిస్తే వాడికి అనుమానం రాదా? నువ్వు వాడి ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయకు. వాడే నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వస్తాడు. మజా ఆయా? ఒక హత్యను కప్పిపుచ్చడానికి నువ్వు ఇంకో హత్య చేయాలి, లేదంటే నువ్వే చచ్చిపో. ಅವನಿಗೆ ಫೋನ್ ಮಾಡಿದ್ರೆ ಎತ್ತಾ ಇಲ್ವೋ? ಎಲ್ಲೋ ಓಡವನೆ. ಮನೆ ತವ ಹೋಗಿ ವಿಚಾರಿಸ್ಕೊಂಡು ಬಾ. ಹಾಂ ಹೌದು, ಒಂದು ಅರ್ಧ ಗಂಟೆಯಲ್ಲಿ ಬರ್ತೀನಿ ಅಂತ ಹೇಳು. ಸ್ಟೇಷನ್ ಹತ್ರ ಇರಕ್ಕೆ ಹೇಳೋ.
తప్పించుకోవాలని చూస్తున్నావా? ఏంటి తమ్ముడు, అన్నీ ప్యాక్ చేసుకుని వెళ్తున్నట్టున్నావు? పారిపోదామని చూస్తున్నావా? చూడా, నీళ్ళున్నాయి. ఏమైంది? ఎందుకు రాలేదు? ఫోన్ చేస్తే కూడా అటెండ్ చేయలేదు. అది వర్క్ ప్రెషర్, హెడేక్. తలనొప్పి అయితే టాబ్లెట్ వేసుకోవాలని తెలీదా? ఏయ్, నేను చూస్తూనే ఉన్నాను, అతి చేస్తున్నావు. వెళ్ళో, డ్రెస్ మార్చుకుని రా. ಏಯ್ ಹೋಗೋ ಗೂಬೆ ನನ್ನ ಮಗನೇ. ಅಯ್ಯಯ್ಯಯ್ಯಯ್ಯೋ, ನೋಡ್ತಾವನೆ ಹಂಗೆ ಗುರಾಯಿಸ್ತಾವನೆ. ఇంకొక 30 సెకండ్లు వదలకుండా పట్టుకుని ఉంటే అప్పుడు ప్రారంభించినది పూర్తయి ఉండేది. ఆ రోజు రాత్రి చెక్పోస్ట్లో ఇన్స్పెక్టర్ లేడు. నాతో పాటు ఉన్నది కానిస్టేబుల్ నాగేశ్వరం మాత్రమే. సార్, ಗಾಡಿ ಬರ್ತಾ ಇದೆ. యో, ఎంత పరిగెత్తినా దొరకలేదయా, తప్పించుకున్నాడు. ఏంటయ్యా ఇది? ఊరిడబ్బా. వెళ్ళు వెళ్ళు.
నా జీవితంలో అదృష్టం తలుపు తడుతుందనే నమ్మకమే నాకు లేదు. కానీ ఆ రోజు రాత్రి ఆ కారులో నా జీవితంలో నేను ఎప్పుడూ ఊహించని ఒక అదృష్టం నాకు దక్కింది. కంట్రోల్ రూమ్. ఇక్కడ అడ్డగుట్ట చెక్ పోస్ట్ నుంచి కానిస్టేబుల్ నాగేశ్వరరావు మాట్లాడుతున్నాను. ఇక్కడ సిల్వర్ కలర్ ఇనోవాలో ఒకడు వచ్చాడు. ఎవడా నీకు చెప్పమన్నది? మరి జరిగింది చెప్పాలా వద్దా? చెప్పాలా వద్దనేది నేను చెప్తాను. ఏం నా పని కూడా చేయకూడదా? ఏం చేయాలో నేను చెప్తాను, నువ్వు వెళ్ళి కూర్చో. ఓ కూర్చో. ఏంటయ్యా ఇది? విక్టర్, నీ ప్లాన్ ఏంటి? ఇప్పుడు నువ్వు ఏం చేయబోతున్నావు? ఇంత ఆవేశంతో కాకుండా ఆడి కాళ్ళ మీద పడి కొంచెం రిక్వెస్ట్ చేసినా నన్ను వదిలేసేవాడు. నీ ఐడియా విని నేను ఆయన చంపడానికి ట్రై చేస్తే అప్పుడు వాడు నన్ను అసలు వదలడు. తమ్ముడు, ఈ సూట్ కేస్ని కొత్తగూడెం పక్కనున్న ఇల్లెందుకు తీసుకెళ్ళు. అక్కడ ఎవరిని కాంటాక్ట్ చేయాలనేది తర్వాత నేను ఫోన్ చేసి చెప్తాను. సూట్ కేసులో ఏముంది సార్? అదంతా నీకెందుకు సార్? అది బండిది. ఎక్కగానే చెక్ పోస్ట్ అనగానే భయపడుతున్నావు. నీకు విషయం తెలుసా? ఈసారి కూడా నెల్లిమర చెక్ పోస్ట్లో నేనే ఉంటాను. ఏదో ఫార్మాలిటీకి చెక్ చేసి పంపిస్తాను. ఈ అసైన్మెంట్ నువ్వు పూర్తి చేసే గనక నీకు నాకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఆ తర్వాత నేను నిన్ను డిస్టర్బే చేయను. ఓకేనా? ఇదేదో ప్లాన్లా ఉంది విక్టర్. ఆ బ్యాగ్లో ఏముందో చెక్ చేసావా? లేదు, చేయలేదు. అన్నీ లాక్ చేశాడు. సో చెక్ చేయలేదు. సో ఇప్పుడు నువ్వు ఏం చేయబోతున్నావు? తెలీదు. ఏం జరుగుతుందో చూద్దాం. ఎక్కడి నుండి వస్తున్నావు? హైదరాబాద్ సార్. బండి పేపర్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. నాగేశ్వరరావు, చెక్ చెయ్యి. ఏమయ్యా, డిక్కీ తీరు.
డిక్కీ డిక్కీ తెరో. ఏంటయ్యా చూస్తున్నావు? డిక్కీ ఓపెన్ చేయి. ఏముంది బ్యాగ్లో? తెలీదు సార్. ఏంటది? తెలీదా? నువ్వేం తీసుకొస్తున్నావు నీకే తెలీదా? ఏంటి కథలు చెప్తున్నావా? బట్టలేమో కాస్ట్లీగా వేసావు, కారులో జుమ్ అంటూ వచ్చావు, కానీ డిక్కీలో మాత్రం ఏముందో నీకు తెలియదంటావు. ఏంటి మాటలు చూపులు తేడాగా ఉన్నాయి, గొంతుకేదో అడ్డం పడ్డట్టు అలాగే ఉన్నావు. నాగేశ్వరరావు, చూసావా కుర్రోడి దగ్గర ఏముందో? ఏంట్రా తుపాకీ పెట్టుకొని తిరుగుతున్నావు? బండి ఆపి కిందికి దిగరా. నాగేశ్వరరావు, వీని ఇలా వదలకూడదు. ఏంట్రా మంజు గుడ్ల గుబులా చూస్తున్నావు? మంజు సార్ షాక్ అయ్యారా? నువ్వు ఇలా చేస్తావని నాకు ముందే తెలుసురా. ఏంటది 10%ఏనా? 10% అంటే ఎంతో తెలుసా? 10% అంటే ఎంతైనా కావచ్చు. 50-50 సరిపోతుంది నాకు. అలాగైతే నువ్వు ఒప్పుకుంటా. అలాగే నువ్వు రిపోర్ట్లో రాసావనుకో మొత్తం పోతుంది. సరే 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 సరే, పోయిందేదో పోయింది. నువ్వు నేను కలిసే కదా గూడు బుటని చేస్తా అంటాం. రేపు వచ్చే దాంట్లో మొత్తం నువ్వు ఒక్కనివే నొక్కాలంటే ఎలా? అందుకని సరి సమానంగా పంచు. 50-50 ఫైనల్. నేనేం చేయలేను. బాగా ఆలోచించి చెప్పు, లేదనుకో ఇన్స్పెక్టర్కి చెప్పి నేను మంచోని అయిపోతా, నిన్ను చెడ్డోని చేసేస్తా. ఏంటి ఆలోచిస్తున్నావు? వచ్చి బండి ఎక్కవయ్యా. ఎక్కమంటుంటే ఏ ఏ ఏ మంజు, నువ్వు నాకు వెన్నుపోటేసి వీడికి వెన్నుపోటేసి గవర్నమెంట్కి చిన్న చిన్న ముక్కలు విసిరేద్దాం అనుకున్నావా? మిగిలింది మొత్తం నువ్వే నొక్కేస్తావా? తెలుసురా నీ గురించి. ఏంటి మంజు సార్, ఏమీ అర్థం కావట్లేదా? ముందుగా లాక్ ఓపెన్ చేసి ఆ బ్యాగ్లో ఏముందో చూడాలి. ఆ బ్యాగ్లో 2 రాళ్ళు, పాత న్యూస్ పేపర్స్ ఉన్నాయి. అయితే ఇదంతా ట్రాప్. వాడు నేను ఎందులోనో ఇరికించాలని అనుకుంటున్నాడు. నీ కారు మొత్తం చెక్ చెయ్యి. వాడు నిన్ను వదలకూడదని అనుకుంటే అది ఇక్కడే ఇప్పుడే జరిగిపోవాలి. కానీ వాడు నిన్ను చెక్ పోస్ట్కి రమ్మన్నాడు. నాకు తెలిసి వాడి టార్గెట్ నువ్వు కాదు. మరి ఆ చెక్ పోస్ట్లో రాత్రి మంజునాథ్ కాక వేరే ఇంకెవరైనా ఉన్నారా? మంజునాథ్, ఇంకొక పోలీసు. అలా అయితే అతనెవరో కనిపెట్టు. నమస్తే సార్. నమస్కారం. ఎవరు సార్? నాగేంద్ర అంటే మీరేనా? అవును. మీరు? సార్ నా పేరు విక్టర్. మీతో కొంచెం మాట్లాడాలి సార్. ఏం మాట్లాడాలి? ఆ కానిస్టేబుల్ మంజునాథ్కి చాలా నమ్మకమైనవాడు. అతను ఏం చేయాలనేది మంజునాథ్ ఆలోచిస్తూ ఉండగా అప్పుడే నువ్వు అతనికి దొరికిపోయావు. నిన్ను అడ్డం పెట్టుకొని తన పనులు జరిపించుకోవాలని ఆలోచించాడు. అందువలనే డిక్కీలో ఉన్న బాక్స్లో నువ్వు గమనించకుండా ఉన్నప్పుడు నీ కారులో నీకు తెలియకుండా గన్ పెట్టాడు. ఇదే అతని ప్లాన్. నిన్ను ఆ చెక్ పోస్ట్కి
తుపాకీతో పాటు రప్పించి నీ దగ్గరున్న తుపాకీతో ఆ కానిస్టేబుల్ని చంపావని ఒక అబద్ధం చెప్పి ఆ కానిస్టేబుల్ చాప్టర్ని క్లోజ్ చేసి తరువాత ఆత్మరక్షణ కోసమని నిన్ను చంపాలనుకున్నాడు. అదే వాడి ప్లాన్. నీ గురించి పోలీస్ ట్రైనింగ్లో ఉన్నప్పుడే నాకంతా తెలుసురా. ఇప్పటికీ నన్ను మోసం చేయాలనే చూస్తున్నావు కదా. నన్ను వేసేద్దామనే. రే జేమ్స్ బాండ్, గుళ్ళు లేని తుపాకీ పేలదని తెలియదా నీకు? ఇంట్లో కూర్చొని అష్టాచమ్మ ఆడుకోపో. ఆడి మొక్కలు చూడు ఎలా ఉందో, ఆడిపోయింది. పాసు వెళ్ళిరా, నేను చూసుకుంటా. వెళ్ళొస్తాను సార్. ఓకే సార్, బాయ్ సార్. మంజు సార్, బాయ్ సార్, టేక్ కేర్. హలో. ఏంటి తమ్ముడు, చాలా జాలీగా వెళ్తున్నట్టున్నావు? నువ్వు వేసిన ప్లాన్ బాగానే ఉంది. ఒక్క నిమిషం నేనే భయపడ్డాను అనుకో. కానీ నువ్వు చేసిన తప్పేంటి తెలుసా? ఆ నాగేశ్వరను నమ్మి నన్ను వదిలిపెట్టి వెళ్ళావు కదా, అది. ఇప్పుడు చెప్తున్నాను విను. అదే పాత డీలింగ్. అయితే స్థలం మాత్రమే వేరు. లొకేషన్ పంపిస్తున్నాను, యూటర్న్ తీసుకొని వచ్చిక్కడు. సార్ ఎక్కడున్నారు సార్? సార్ నేను వచ్చేసాను, ఎక్కడున్నారు సార్? టార్చర్ చేయకండి సార్, ఎక్కడున్నారు సార్? మీతోనే సార్ మాట్లాడుతున్నాను సార్. అసలు మీకు ఏం కావాలి సార్? మీకు నాకు ఏంటి సార్ సంబంధం? నేను ఐఆర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తా. సార్ 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 మంజు సార్, మంజు సార్, సార్ సార్ మంజు సార్, మంజు సార్, సార్ 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 ఏమైంది సార్? సార్ ఎవరురా నువ్వు? మీరు నన్ను ఎంత కొట్టినా సరే, చంపినా సరే, నేను చెప్పిందంతా నిజమే. నాకు ఇతనికి ఎలాంటి సంబంధం లేదు. నాకు తెలిసిందంతా మీకు చెప్పేశాను. ఇంకా మీ ఇష్టం. నువ్వు నాతో సపరేట్ డీల్ అన్నప్పుడే జాగ్రత్త పడి ఉండాలిరా. అప్పుడెంతగా పట్టించుకోలేదు. దొంగ నా కొడకల్లారా, ఎవరి డబ్బు ఎవరి నొక్కేయాలనరా? రేయ్, ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారో నోరిప్పి చెప్పరా.
చెప్పరా, నోరిప్పి చెప్పు. ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో చెప్పరా, నోరిప్పరా నా కొడక. నాకు తెలిసిందంతా నీకు చెప్పాను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. ఇంతకు మించి నువ్వు కాల్చాలనుకుంటే కాల్చే. వాణ్ణి వదిలేయ్. వాడి వల్ల ఇటువంటి సమస్య రాదు. పంపించేయి. తమ్ముడు, నువ్వు బయటికి వెళ్ళాక నేను ఎవరు ఏంటి అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. అది నీ ప్రాణానికి ముప్పు. అర్థమైందా? బయలుదేరు. ఐరిష్, ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంది, చదవనా? అదేంటనేది నాకు తెలుసు. నాకు అది నిన్ననే అప్డేట్ వచ్చింది. ఆ న్యూస్ మంజునాథ్ గురించి కదా. తెలుసు. ఓ సరే, ప్రేమలు టికెట్ రేపు సాయంత్రం 6 గంటలకి ఈవినింగ్ షో బుక్ చేసాయి. నా ఒక్కడికే. ప్రేమలో మూవీ టుమారో ఈవినింగ్ 6 PM షో, PVR at Orium Mall. 1 ticket confirmed. Your booking ID is BQI 127.